వాగ్దానం చేసిన నా దేవుడు ఎల్లా వేళలయందు తోడుండును. వాగ్దానం చేసిన నా దేవుడు ఎల్లా వేళలయందు తోడుండును. జీవము గల దేవుని మాటలే నిరీక్షణకు కారణమాయెను. జీవము గల దేవుని మాటలే నిరీక్షణకు కారణమాయెను. శుభప్రదమైన నిరీక్షణ యేసు నాకు దయచేసెను. శుభవాగ్దానములతో అనుదినము యేసు నడిపించును. ఫ్రెండ్స్, ఈరోజు ఈ సంవత్సరం జనవరి 1 అప్పుడు వాగ్దానం తీసుకున్నాం కదా. వాగ్దానాల ప్రకారం మనం జీవించాలి. జీవించినప్పుడే మన కార్యాలు నెరవేరుతాయి. పొరుగువారి సొమ్ముకు ఆశించొద్దు, దొంగిలించొద్దు, అబద్ధ మాటలు ఆడొద్దు, చెడ్డ మాటలు పలకరాదు. ఇవన్నీ మనం అనుసరించిన రోజే మన వాగ్దానం చేసిన మన యేసయ్య మనకు తప్పనిసరిగా కృప వెంబడి కృపని అనుగ్రహిస్తాడు. ఇదైతే మనకు తెలిసిందే కదా నిజమని. అందుకే వింటున్న ప్రతి ఒక్కరూ, చూస్తున్న ప్రతి ఒక్కరూ కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా, కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా, కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా. ఇప్పటి వరకు కూడా నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, నేను నమ్ముకున్న దేవుడు కృప వెంబడి కృపతో నన్ను కరుణిస్తానే ఉన్నాడు, దీవిస్తానే కూడా ఉన్నాడు. ఎందుకో చెప్పమంటారా? నా వివాహమైన కానుంచి నేను ప్రార్థించినట్టే 3 కుమారులు. ఎలా అంటే ఫస్ట్ పెద్దబాబు పుట్టాడు, తర్వాత చిన్నబాబు పుట్టాడు. మా అమ్మ 3వ కానుపుకి అమ్మాయి పుట్టిద్ది అని మా అమ్మ ఉంచింది 3వ కానుపుకి. నాకేమనిపించింది, అబ్బాయి పుడితేనే మా ఫ్యామిలీ ప్లానింగ్ చేయిస్తాడు అంకులు, లేకపోతే మళ్ళీ అమ్మాయి తోడుదా గనమంటాడేమో. ఓ అమ్మో, నాకేమో ఏటా కానుపు అయిపోయింది అనిపించి భయపడి యేసయ్యా నాకు మళ్ళీ మగపిల్లోడిని, యేసయ్యా నాకు మళ్ళీ మగపిల్లోడిని అని రోజు ప్రార్థనలు అడిగేదాన్ని. నేను అడిగినంత కంటే అధికంగా చేయవాడు దేవుడు కాబట్టి నాకు మళ్ళీ బాబునే ఇచ్చాడు. అమ్మయ్య, నేను దేవుణ్ణి ఏదైతే అడిగానో నేను అది పొందుకున్నానని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని 7వ రోజే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నా ఆ ప్రశ్న. ఎందుకంటే అప్పుడు తెలియదు, పసిస్థానం. నాకు 19వ సంవత్సరం, 3వ కానుపు, బాగా అనుభవం లేదు కదా, తెలివితేటలు లేక మళ్ళీ కనమంటాడేమో ఇంకొక అమ్మాయిని తోడు అనుకొని బాబునే అడిగే దేవుణ్ణి. చూసావా, నా తెలివితేటలు లేని ప్రార్థన కూడా దేవుడు ఎట్లా ఆలకిచ్చాడో, మీ ప్రార్థన కూడా అలా ఆలకిస్తాడు. మీరు ఏది కావాలంటే అది దేవుడిని అడగండి, పొందుకోండి. ఫ్రెండ్స్, మనం మంచి హృదయంతో ఏది తిన్నా, ఏం మాట్లాడినా అది మంచిగా జరిగిద్ది. శ్వాసం ఉన్నప్పుడంట, శ్వాసంగా ఉంటే
ఏది తిన్నా కానీ అది పవిత్రమైందంట. దేవుడు బైబిల్లోనే చెప్పాడు. మనం కూడా శ్వాసంగా ఉండి ఏదైనా తిందాం, ఏ కష్టపడి ఏ పని చేసుకున్నా పర్వాలేదు, కానీ దొంగతనం, అబద్ధం, జోదం, త్రాగుబోతానం ఇవే చేయొద్దు. నువ్వు కష్టపడి పని చేసుకో. నువ్వు కూలికి వెళ్తేనే కదా మన కడుపు నిండేది, లేకపోతే నిండదు కదా. నేను ఆ లేవుడి స్థితిలోనైనా సరే, నేను ఆ రోజుల్లో నాకు ఉన్నంతలో నువ్వు తృప్తిగా తిని సండే చర్చికి వెళ్తా. నా నా అజ్ఞానం నాకు తెలియక పసిస్తానం కదని మామయ్య నన్ను ఇంకో కొడుకును కనమంటాడేమో అనుకొని ఇద్దరు బాబులు, అప్పటికే మా మామగారు లేడు, మా అత్త ముసలిది, మా అమ్మాయిలే సోకడాలి పిల్లల్ని, అమ్మాయి పుడితే మళ్ళీ ఇంకొక అమ్మాయిని కనమంటాడేమో అని అనుకొని, అందువల్ల నేను మా అబ్బాయిని అడిగే దేవుడిని నాకు అబ్బాయినే ఇచ్చాడు. ఓకేనా? మీరు కూడా పొందుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోల్ని ముందుకు తీసుకుపోండి. ఓకేనా? బాయ్. అందరూ ప్రైజ్ లార్డ్.